మెగా బ్రదర్స్ కన్నా ఫ్యాన్స్ చాలా చాలా నయం రా బాబు అంటున్నారు. ఇప్పుడు బాలకృష్ణ గారు అసెంబ్లీ సాక్షిగా చట్టసభల్లో చిరంజీవి గారిని ఉద్దేశించి ఏవైతే వ్యాఖ్యలు చేశారో దాని గురించే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది ఒక పెద్ద హాట్ టాపిక్గా మారిపోయింది. అంటే ఓన్లీ సినిమా రంగంలోనే కాదు, ఓన్లీ రాజకీయ రంగంలోనే కాదు, అటు రాజకీయ రంగంలోనూ ఇటు సినిమా రంగంలోనూ కూడా రెండిట్లో కూడా దీని గురించే చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఇది ఒక పెద్ద హాట్ టాపిక్గా, వైరల్ టాపిక్గా మారిపోయింది. ఎందుకంటే ఇద్దరు కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళే, ఇద్దరు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక పిల్లర్ లాంటి వాళ్ళు, ఇద్దరు కూడా రెండు పిల్లర్ లాంటి వాళ్ళు. మరి అలాంటి వాళ్ళిద్దరు మళ్ళీ రాజకీయాల్లో అనుభవం కూడా వాళ్ళిద్దరికి ఉంది. సో అలాంటి వ్యక్తి మరి ఆ చట్టసభల్లో అందరి ముందు అందరూ చూస్తున్న క్రమంలో అంత అంటే కొంచెం నోరు జాడడం అనేది ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి మెగా ఫ్యాన్స్ మాత్రం చాలా చాలా సీరియస్గా ఉన్నారు బాలకృష్ణ గారి మీద. సో వాళ్ళందరి డిమాండ్ ఏంటి? బహిరంగంగా అందరి ముందు బయటకు వచ్చేసి చిరంజీవి గారికి సారీ చెప్పాలి, అప్పుడే మేము శాంతి ఇస్తామని చెప్పేసి అంటున్నారు. లేకపోతే ఖచ్చితంగా ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో కూడా బాలకృష్ణ గారి మీద కేసు పెడతాము. సో అంతట్లో కూడా మనం చూసుకుంటా ఉంటే 300లకు పైగా కూడా మేము కేసులు పెడతాము అని చెప్పేసి వాళ్ళు చాలా గట్టిగానే, అంటే దీన్ని ఎవరు కూడా మార్చలేరు అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా చెప్తూ ఉన్నారు. అయితే మనకు అందరికీ కూడా తెలుసు చిరంజీవి గారు ఆయన యొక్క చాలా శాంతియుతంగా ఏదైనా కూడా సాల్వ్ చేయాలని చెప్పేసి చూస్తూ ఉంటారు. ఏకంగా తనని తిట్టినా కూడా ఆయన మాత్రం దాన్ని చాలా కూల్గా నవ్వుతూనే దాన్ని డీల్ చేస్తారు తప్ప ఏదో ఫైటింగ్ చేద్దాం ఇంకా అది చేద్దాం ఇట్లా ఏది కూడా ఉండదు. సో మరి ఫ్యాన్స్ అనే వాళ్ళు ఇంత సీరియస్గా ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఇంకా వేరే వేరే హీరో అయితే ఓకే అని ఇంకా ప్రోత్సాహం చేస్తూ ఉంటారు. కానీ చిరంజీవి గారు అట్లా కాకుండా ఇలా చేయడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. సో మరి ఆయన నిజంగా కావాలని మాట్లాడా ఏంటి అనే విషయం అందరికీ కూడా తెలుసు. ఆయన ఏదో నోరు జార విధంగా అన్నారు. అయినప్పటికీ కూడా బట్ మీరు మాత్రం ఈ విధంగా కేసులు పెట్టడం ఇదంతా కూడా కరెక్ట్ అయిన పద్ధతి కాదు, దయచేసి మానుకోండి అనే విధంగా ఆయన పిలుపునిచ్చారు. సో వాళ్ళు కూడా చిరంజీవి గారి మీద ఒక అభిమానంతో వెనకడుగు వేసేసారు, ఇంకా మేము కేసులు పెట్టమని చెప్పేసి కూడా చెప్పారు. సో మరి చిరంజీవి గారు అండ్ బాలకృష్ణ గారు వాళ్ళ ఎంత ఖచ్చితంగా ఎప్పటికైనా కూడా కలిసిపోయే వాళ్ళే. మధ్యలో ఫ్యాన్స్ అనే వాళ్ళు ఎప్పుడు కూడా ఫ్యాన్ వార్స్ సృష్టిస్తూ ఉంటారు. వీళ్ళని కాదు, ఇంకా వేరే హీరోల ఫ్యాన్స్ అందరు కూడా. సో మరి ఇక్కడ ఫ్యాన్స్ అనే వాళ్ళు కూడా ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. మరి ఇక్కడ అసలైన విషయం ఏంటంటే మెగా బ్రదర్స్ కన్నా కూడా మెగా ఫ్యాన్స్ చాలా గొప్ప వాళ్ళరా బాబు అని చెప్పేసి ఎందుకు అంటున్నారంటే, అసెంబ్లీ సాక్షిగా చిరంజీవి గారిని ఉద్దేశించి అలాంటి మాటలు మాట్లాడినప్పుడు కనీసం పవన్ కళ్యాణ్ గారు కానీ అండ్ నాగబాబు గారు కానీ ఎక్కడ ఏ చిన్న స్పందన కూడా దానికి ఇవ్వలేదు. సో మరి సొంత తమ్ముళ్ళే ఈ విధంగా ఉన్నారు సైలెంట్గా, కానీ వాళ్ళకన్నా ఫ్యాన్సే చాలా గ్రేట్ కదా. మీకు వాళ్ళకు కేసులు పెడితే ఏమవుతుందో రిటర్న్ వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందని తెలిసి కూడా కేసు పెట్టడానికి ఏమాత్రం కూడా వెనకడుగు వేయట్లేదంటే సో ఖచ్చితంగా వాళ్ళకన్నా ఫ్యాన్సే చాలా బెటర్ రా బాబు అని చెప్పేసి అయితే టాక్ నడుస్తుంది.